ఇక్కడ ఎలక్షన్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ గెలుస్తుంది. మీరు ఒకవేళ ఏ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్కి ఇస్తున్నాం. మరి బీజేపీ గెలుస్తుంది ఆ డౌట్ వస్తుంది అట్లా. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు? మీరు ఏ పార్టీ కోటేస్తారు? ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది? అభివృద్ధి అనేది ఇప్పుడు వరకే కేసీఆర్ సారు కేటీఆర్ సార్ ఉండబట్టి అభివృద్ధి బాగా జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా కేసీఆర్ సారు కేటీఆర్ గారు బాగా ఉంటే బాగా డెవలప్ ఉంటాయి. మీరు ఒకవేళ ఓటేయాలనుకుంటే ఏ పార్టీ కోటేస్తారు? సార్ గుర్తుకేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? మేము టీఆర్ఎస్ అనుకుంటున్నాం. మీరు ఏ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్కి ఇస్తాం. పూజిత గౌడ్. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు? టీఆర్ఎస్. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటారు? టీఆర్ఎస్కి. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ? మంచిగా చేస్తుంది. ఇక్కడ ఎవరున్నారు కార్పొరేటర్? జగదీశ్వర గారు. అంటే ఇప్పుడు ఈసారి మళ్ళీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జగదీశ్వర. నా పేరు నాజియా. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలుస్తుందని నాకు ఉంది. కాకపోతే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్తున్నారు రెంటర్స్కి. మొన్న లాక్డౌన్లో కూడా మాకు ఏమంతగా రాలేదు. ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు, లేని వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. అందరికీ ఓనర్స్కి ఇచ్చారు, రెంటర్స్కి ఇయ్యము అని వీళ్ళే తిరిగి తిరిగి మరీ చెప్పిండ్రు. ఏంటిది, వరద సాయం? వరద సాయం. అంటే వరద సాయం రాని వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకోమని ఇచ్చింది కదా. ఇచ్చారు కానీ మేము అప్లై చేసాం. అది వస్తుందో రాదో ఇంకా ఎలక్షన్ తర్వాత ఇస్తా అని చెప్పింది కదా. చెప్పారు, అదంత ఐడియా లేదు నాకు. ఇంకా అదే ఎలక్షన్, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మళ్ళీ ఇస్తామని వాళ్ళు చెప్పారు. అంటే ఇప్పుడు మరి లాస్ట్ చివరిగా మీరు అంటే ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తారని అనుకుంటున్నారు? టీఆర్ఎస్. మీరు ఏ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ అభివృద్ధి చేసిందని చూస్తుంది. అంటే ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గత 5 సంవత్సరాలుగా డెవలప్మెంట్ చేశారా? పనులు చేసి ఏదానికైనా సహకరిస్తారు. ఇప్పుడు అంటే లాస్ట్ ఈసారి ఏ పార్టీ కోటేస్తారు? टीआरएस. अभी यहाँ पे इलेक्शंस है ना, ये इलेक्शंस पे कौन सा पार्टी जीत गए हो तो इधर अच्छा डेवलपमेंट होता बोल के आपको सोचते? मेरा है टीआरएस पार्टी जीते तो अच्छा है। आप कौन सा पार्टी कोड डालते? मैं टीआरएस पार्टी कोड डालता हूँ और मेरे फैमिली मेम्बर को भी। कितना वोट है आपके घर पे? मेरे फैमिली मेम्बर्स, मेरा रिलेशन को सबको मैं यही बोलूँगा टीआरएस पार्टी को वोट देने के लिए, यही बोलूँगा मैं। और इलेक्शन में भी मतलब पूजिता मैडम है कॉर्पोरेट जीएचएमसी से हमारे, वो 109 डिवीज़न है हमारा। पूजिता मैडम है, काम बहुत अच्छे कराए उन्होंने, ऐसे कुछ भी नहीं प्रॉब्लम। हमारे को जिताना है पूजिता मैडम को, केसीआर सबको वोट देंगे। నమస్తే. బాగున్నావా? బాగున్నా కొడుక. ఏం పేరు నీ పేరు? ముర్తుజబీ నా పేరు. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఉన్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది అంటావు? నేను కారు. నువ్వు ఇప్పుడు ఏ పార్టీకి వేస్తావు? కారు. ఎందుకు కారుకే? నేను తెలంగాణకి వేస్తా. ఓలకు తెలంగాణ కంటే కార్కే. కార్కే వేస్తా నేను. అప్పటి సంది కార్కే వేస్తున్నా, ఇప్పుడు కూడా కార్కే వేస్తా. కేసీఆర్ ఏమి ఇస్తున్నాడు నీకు? పింఛన్ ఇస్తున్నాడు, అందుకోసం వేస్తావా? ఏం పేరు మీ పేరు? నా పేరు నరసింహులు. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా సార్, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని మీరు అనుకుంటారు? నా ఒపీనియన్ అయితే పెద్దగా ఏమీ లేదు. బట్ నేను ఇంతకుముందు అయితే ప్రతి ఎలక్షన్స్లో ఖచ్చితంగా నేను టీఆర్ఎస్కి ఓటేసాను. బట్ నౌ నేను ఖచ్చితంగా బీజేపీకి ఓటేస్తాను. ఎందుకు? టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్తున్నారు కదా, మీరు బీజేపీకి ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ నాకు లోకల్ లీడర్లతో పని లేదు, నాకు ఓన్లీ మోడీ కావాలి. మోడీ కావాలి. నేను ఇక్కడ లోకల్ లీడర్లను చూడను, నేను జస్ట్ మోడీనే చూస్తాను. కాబట్టి 100% నేను మోడీకి ఓటేస్తాను. నేను నా ఓటు పడ్డది అంటే దట్స్ గోస్ టు ఓన్లీ మోడీ. అంటే ఈ లోకల్ లీడర్స్తో నాకు అనవసరం. ఎందుకంటే నేను చూస్తున్నాను చాలా డబ్బు వేస్ట్ చేస్తున్నారు. అది పని చేసినోడికి డబ్బు ఇస్తే బాగుంటుంది కానీ పుణ్యానికి పైసలు పంచుతున్నారు, అది నాకు నచ్చట్లేదు అదనమాట. ఎందుకంటే ట్యాక్సెస్ పే చేస్తున్నాం, ఆ ట్యాక్సెస్ ఎంత దండగా వేస్ట్ అయిపోతున్నాయో చూస్తున్నాం మేము. కాబట్టి సో నేను ఖచ్చితంగా మోడీకి ఓటేస్తాను. థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది? కేసీఆర్కి. నువ్వు ఏ పార్టీ కోటేస్తావు? కేసీఆర్కి. ఎందుకు కేసీఆర్కి వేస్తావు?
ఆయన మంచిగా చేసినవి పింఛన్ వస్తుందా నీకు? వస్తున్నాయి. పింఛన్ చేసినారని వచ్చేస్తుంది. అవునా? అవును. సరే మంచి आप कौन सा पार्टी कोट डालते? डालते टीआरएस को डालते, टीआरएस दे रहे ना वो कुछ तो भी कुछ, मगर लॉकडाउन में हम क्या नहीं दिए। हाँ परसों 10 हजार दिए। हाँ वो एक दिए बस, आगे हमारे घर को एक जना कुछ किराएदारों को नहीं दिए, कुछ भी नहीं। हाँ ऐसा। ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతాయని అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే ఇప్పుడు అదంతా తెలియదు. అంటే ఏ పార్టీ గెలిస్తే మనకి ఇక్కడ అభివృద్ధి జరుగుతాయని మనం అనుకోవచ్చు. నేనైతే బీజేపీ గెలిస్తే మంచిగా చెప్తాను నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా మొన్నటి వరకు ఉన్నది, ఇప్పటివరకు ప్రభుత్వం చేశారు. ఇప్పుడైతే బీజేపీ చేస్తే బాగుంటుందని నేను నా అభిప్రాయం. మీరు ఒకవేళ ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీ చేస్తారు మరి? రెగ్యులర్ చెప్పలేదు, అది నా ఇష్టం. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ హైదరాబాద్ అనేది అభివృద్ధి జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా ఇప్పుడు అధికారంలో ఉంది, కరెక్టే, కానీ బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది. మీరు ఒకవేళ ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీకి వేస్తారు? బీజేపీకి వేస్తాం. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? బీజేపీ గెలిస్తే బాగుంటుంది. ఎందుకు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం మేము ఓటర్ అది రేషన్ కార్డు అప్లై చేసి 2 years అవుతుంది, ఇప్పటి వరకు రాలేదు మాకు. దానికోసం అన్ని పెండింగ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని చూపిస్తుంది. 2 సంవత్సరాల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాం కస్టమర్ కేర్కి, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. అందుకని అన్నీ ఏం చేయట్లేదు. అందుకనే మాకు ఈసారి ఆపోజిషన్గా బీజేపీ వస్తే బెటర్ అని అనుకుంటున్నాం. మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? నేనైతే బీజేపీ అనుకుంటున్నాను. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? తెలంగాణ గెలుస్తా అనుకుంటున్నాం. మేము తెలంగాణకు ఓటేయాలనుకుంటున్నాం. రైట్. ఏం పేరు మీ పేరు? విజయలక్ష్మి. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, అవునే. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం? తెలుగుదేశం గెలిస్తే మంచిది అంటున్నా. తెలుగుదేశం ఓటు వాళ్ళకి వేస్తావు? మరి తెలుగుదేశం కాదు, టీఆర్ఎస్ పార్టీ. ఓటు వాళ్ళకి వేస్తావు మరి? अभी यहाँ पे इलेक्शन है ना, ये हो साहब, यहाँ पे कौन सा पार्टी जीत गए तो अच्छा रहता बोलते हैं? अब हमारे हिसाब से तो देखो साहब, हमारे पास केसीआर पार्टी का, टीआरएस पार्टी का जीतने से हमारे को बहुत फायदा है। अब क्योंकि हमारे पास जो है ना हर काम उन्हों का रसो है। उन्होंने आने के बाद हमारे को हर चीज़ से सहूलत हुआ और हर काम हुआ हमारे को। जैसा कि बड़े लोगों को जो पेंशन है, जैसा कि जो है ना तुम्हारे को शादी मुबारक है, ऐसे जितने भी जो काम है ये हमारे को बहुत अच्छा हुआ। और परसों जो है ना लोगों को 10-10 हज़ार रुपये दिया, वो भी हमारे को बहुत अच्छी बात है। केटीआर की मेहरबानी, हमारे केसीआर साहब की मेहरबानी, हमारे को केसीआर साहब को हम जिताना बल्कि हम सोचिए। अब यहाँ पे कौन सा पार्टी वोट डालते थे? अब हम वही केसीआर साहब को हम टीआरएस को डालते साहब। రైట్. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? బీజేపీ గెలుస్తాను. ఎందుకు బీజేపీ పార్టీ గెలుస్తుంది? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన వస్తున్నాం 6 years నుండి. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి ఇస్తాను అది లేదు, 2 ఎకరాల భూమి ఇస్తున్నాడు అది లేదు. మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి, అవైతే సాయం ఎవ్వరికి అందలేదు. అంటే ఇప్పుడు వరద సాయం 10,000 ప్రకటించారు కదా ప్రభుత్వము, అందరికి ఇచ్చామని చెప్తున్నారు. చాలా మంది ఎవరికి రాలేదు, వచ్చిన వాళ్ళకి ఎవరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే వచ్చినాయి. అదైనా వచ్చిన వాళ్ళకే వచ్చినాయి, మిగతా వాళ్ళకి ఎవరికి అయితే రాలేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎట్లున్నా అంటే, ఇంతకుముందు ఎట్లుండే ఉన్నోని కొట్టు లేనని పెట్టాను ఉండే, ఇప్పుడు లేనని కొట్టు ఉన్నోని పెట్టు అన్నట్టున్నాయి. ఇప్పుడు నాయకులు కూడా వీళ్ళు ప్రజల సమస్యలు ఏం పట్టించుకోరు. వాళ్ళకి ఎలక్షన్లు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారు, ప్రజల సమస్యలు గుర్తుకొస్తాయి. ఈ టైంలోనే వచ్చి చూస్తారు. అంటే ఇప్పుడు ప్రజలకు కూడా ఇప్పుడే సరైన సమయం కదా, మరి ఓటుతోని ఎప్పుడైతే ఎవరైతే ప్రభుత్వం చేయలేదో అందుకోసం మరి ఇప్పుడు ఫైనల్గా మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఫైనల్గా అయితే ఇప్పుడు బీజేపీకి వేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే టీఆర్ఎస్ పాలన చూసినాం, అది దాని పరిపాలన ఇన్ని రోజులు చూసినాం. ఇప్పుడు బీజేపీ అన్న ఏమన్నా చేస్తుందేమో అని. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతాయని అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే ఇప్పుడు అదంతా తెలియదు. అంటే ఏ పార్టీ గెలిస్తే మనకి ఇక్కడ అభివృద్ధి జరుగుతాయని మనం అనుకోవచ్చు. నేనైతే బీజేపీ గెలిస్తే మంచిగా చెప్తాను నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా మొన్నటి వరకు ఉన్నది, ఇప్పటివరకు ప్రభుత్వం చేశారు. ఇప్పుడైతే బీజేపీ చేస్తే బాగుంటుందని నేను నా అభిప్రాయం. మీరు ఒకవేళ ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీకి వేస్తారు మరి? రెగ్యులర్ చెప్పలేదు, అది నా ఇష్టం. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు డెవలప్మెంట్ అవుతుందని అనుకుంటున్నారు? కారు పార్టీ గెలిస్తే డెవలప్మెంట్ అవుతుంది.
మీరు ఏ పార్టీ कोटेद्दाम అనుకుంటున్నారు? थैंक यू। अब यहाँ पे इलेक्शन चल रहे ना, ये इलेक्शंस पे कौन सा पार्टी जीत होता बोल के आपको मर्जी में? टीआरएस। आप कौन सा पार्टी कोट डालते? टीआरएस को। टीआरएस क्यों डालते? कई को बोले तो केसीआर साहब अच्छा काम कर रहे बोलते डालते। वही है। और इधर कारपोरेटर है ना? हाँ, जगदीश। हाँ, उन्होंने भी अच्छा काम कर रहे हैं। अच्छा काम। अभी तो वही है ना इलेक्शन पे। हाँ। आपको किसको डाल रहे वोट? टीआरएस को। अब यहाँ पे इलेक्शन है ना, कौन सा पार्टी? क्या तारीख को है साहब? हाँ, क्या तारीख को? 1 तारीख को इलेक्शन है। पूरा पक्का साहब। हाँ, 5 तारीख को इलेक्शन रिजल्ट है वो। इलेक्शन में कौन सा पार्टी हमारे जीत गया तो केसीआर चाहिए। आप कौन सा पार्टी कोट डालते हैं? केसीआर को डालते हैं। गए साल भी केसीआर को डाला मैं। हमारे को आप 10,000 रुपये दिए भी उन्होंने। ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తుంది. మీరు ఏ పార్టీ కోటేస్తారు? మేము టీఆర్ఎస్కి. ఎందుకు టీఆర్ఎస్కే? ఎందుకంటే మా పని జరిగినాయి, అట్లా మంచి పని జరిగినాయి మాకు. అందరికీ ఇక్కడ బస్తీలో ఏ టెన్షన్ లేదు, మాకు ఏ ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్క దీనికి ఆయన సాయం చేస్తుండ్రు, ప్రతి బస్తీకి. మేము టీఆర్ఎస్కి ఇస్తున్నాం. సార్ నమస్తే, ఏం పేరు మీ పేరు? నమస్తే అన్న, నా పేరు సంజు సాగర్ అన్న. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఎలక్షన్ అన్న జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్ అంటే కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీ గెలుస్తాను. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటే ఇక్కడ మా ఏరియా క్యాండిడేట్ పూజిత జగదీష్ గౌడ్ అని, వాళ్ళు మంచి వర్క్ చేశారు. ఎప్పుడు పబ్లిక్లో అందుబాటులో ఉన్నారు వాళ్ళు. ఒకటి ఏది సమస్య ఉన్నా వాళ్ళు వేరే లీడర్ కానీ రమ్మని పిలుస్తారు ఈ సమస్యను. అంటే వీళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి పబ్లిక్లో వచ్చి ఏమున్నది పరిష్కారం చూసి అప్పుడప్పుడే వెంటనే వాళ్ళు పని చేపిస్తారన్న. వాళ్ళు పబ్లిక్లో మంచి పేరు ఉంది వాళ్ళకి. అంటే ఇప్పుడు మన వరదలు వచ్చాయి కదా, వరద సాయం అలాంటిది మీకు వచ్చిందా ఇక్కడ ఏరియాలో? ప్రతి వరద సాయం అయితే 99% ప్రతి ఇంటికి పైసలు 10,000 ఇవ్వడం జరిగిందన్న. మళ్ళీ ఒకటి ఎవరు ఆపత్లో ఎవరు ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకు కూడా వెళ్ళి మనము మళ్ళీ అడిగి పైసలు ఇప్పించామన్న వాళ్ళకి. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు, టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం ఈసారి మేమే అధికారం చేపడతామని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ ఇంత ముందు కూడా ఉండే. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అయితే అభివృద్ధిలో వస్తుంది నేనైతే అనుకుంటున్నా టీఆర్ఎస్. ఎందుకంటే టీఆర్ఎస్ పని చేస్తుంది, ఆ పనులు పెండింగ్ కూడా ఉన్నాయి. వేరే పార్టీ అధికారంలో వస్తే ఆ పనులు చేయరు, ఇంకా ప్రొసీడ్ చేయరు, వేరే వేరే పనులు చేస్తారు. వేరే పార్టీలు ఏవి అంత బలం లేదు పని చేయడానికి. ఎందుకంటే టీఆర్ఎస్కి ఆ పవర్ ఉంది, ఆ క్రెడిబిలిటీ ఉంది. బీజేపీ అయితే హిందూ ముస్లిం అయితే చేస్తుంది. కాంగ్రెస్కి ఏమీ ఏమంటారు ఐడియాస్ లేవు. అయితే ఏం అభివృద్ధి చేస్తామో అది వాళ్ళకి రూల్స్ లేవు. ఏం చేస్తారో అది ఫ్యూచర్ ఫ్యూచర్ ప్లాన్స్ లేవు. అది ఓన్లీ టీఆర్ఎస్ అది చెప్తుంది. आप कौन सा पार्टी कोट डालते हैं? मैं टीआरएस को चलो। आपका नाम बोलो। बिस्मिल्लाह। अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा आपका वोट? కారు. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ అయిపోయింది? टीआरएस। मेरा नाम रहीम निशा है। अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा? देखेंगे जब तक कैसा कैसा बोलते हैं हमारे यहाँ की गली के लीडर को। हाँ, यहाँ पे गली को कौन अच्छा काम करे? अब करे नहीं करे, अब हम लीडर को पूछना पड़ता है। हाँ वही है ना, अब तक कोई करे ना, फिर किसको डालते हो? देखेंगे जब डालते अपन नहीं बोल सकते ना, हम इनको डालते हैं। डालना बोले तो वोट कौन सा पार्टी डालते हैं? देखेंगे माँ। चलो चलो राइट। आपका नाम? आपका नाम? अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी जीत अच्छा होता? टीआरएस। आप कौन सा पार्टी डालते? हम टीआरएस। अब आने के जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी जीत अच्छा होता? टीआरएस। अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी डालेगा आपको? केसीआर। अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी जीत अच्छा होता? बीजेपी। आप कौन सा पार्टी कोट डालते? बीजेपी। राइट, थैंक यू। నా పేరు బెజవాడ కోటేశ్వరరావు.
ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరగచ్చు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ వస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది. మీరు ఏ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్ అంటే ఇప్పుడు మొన్నటి నుంచి కూడా గతంలో కూడా 6 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు డెవలప్మెంట్ చేసిరమ్మా? చేస్తూ ఏ మాత్రం చేసినా కానీ వాళ్ళే చేస్తారు. కానీ ఇంతకుముందు 18 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్నా కానీ ఎప్పుడు ఏ డెవలప్మెంట్ లేదు. ఏదైనా చేస్తే టీఆర్ఎస్ఏ చేయాలి. మీ పేరు? ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటావు? కేసీఆర్ గెలుస్తాడు. నువ్వు ఏ పార్టీ కోటేస్తావు? నేనా కేసీఆర్కే వస్తాను. రైట్. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్ నడుస్తున్నాయి కదా సార్, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు డెవలప్మెంట్ జరగచ్చు అనుకుంటున్నారు? సో ఏ పార్టీ గెలుస్తా అనేది ఇప్పుడు రన్నింగ్ పార్టీ అయితే మనకు టీఆర్ఎస్ ఉంది కదండి. టీఆర్ఎస్ పార్టీ ఉంటేనే కొద్దిగా డెవలప్మెంట్ అవుతుంది అనేసి అందరి ఉద్దేశం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జిహెచ్ఎంసీల ముందల్నే కొన్ని మన టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కొన్ని అక్కడ వర్క్ చేస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం, అన్ని డెవలప్మెంట్ బాగా చేసినాము. హైదరాబాద్ మేమే డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇన్నేళ్ళు కాంగ్రెస్ ఉన్నది ఏం చేసింది అడగండి మీ దగ్గరికి వస్తే అనేసి ఒక వీళ్ళ ఎవరిది టీఆర్ఎస్ వాళ్ళది కొద్దిగా బాగా బలంగా వినపడుతుంది. సో ఎవరు ఏం చేసినా ఏం చేయకున్నా కూడా ప్రజెంట్ రూలింగ్లో ఉంది కాబట్టి ఎవరైనా కూడా టీఆర్ఎస్కే వేద్దామనే ఉద్దేశం చాలామందికి ఉన్నది. శ్రీకాంత్, ఇప్పుడు ఇక్కడ లోకల్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా హైదరాబాద్లో, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది? బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు బీజేపీ? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా ఇక్కడ, టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నీ చెప్తాం కానీ ఏం చేయట్లేదు. మీరు అది ఒకవేళ ఓటేయాలనుకుంటే ఏ పార్టీ కొట్టేస్తారు? బీజేపీ. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని అనుకుంటున్నారు? ఆల్రెడీ ప్రజెంట్ ఇప్పుడైతే టీఆర్ఎస్ నడుస్తుంది ఇక్కడ. ఓకే. టీఆర్ఎస్తో పాటు కూడా డెవలప్మెంట్ ఉంది. ఓకే. కాకపోతే టీఆర్ఎస్ వచ్చినా డెవలప్మెంట్ జరుగుతుంది, ఏ పార్టీ వచ్చినా డెవలప్మెంట్ జరుగుతుంది. కాకపోతే కొంచెం ప్రజలు చేంజ్ ఉంటే కొంచెం అంటే మీరు ఇప్పుడు అనేది అర్థమవుతుందేమో. అది ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీ కొట్టేస్తారు? నా పర్సనల్ ఒపీనియన్, పబ్లిక్ ఎట్లా చెప్తాను, డెవలప్మెంట్ జరగాలంటే ఏది అన్నమాట టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ ఆల్రెడీ ఇప్పుడు అధికారంగా కూడా టీఆర్ఎస్ ఉంది కాబట్టి సో టీఆర్ఎస్ వస్తే కొంచెం దానికి బెటర్ ఆపర్చునిటీ, బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది డెవలప్మెంట్ చేయడానికి. మరి బీజేపీ వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది కదా? బీజేపీ వస్తేనే మంచిదని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీ కొట్టేస్తారు? బీజేపీ. రైట్. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా హైదరాబాద్లో, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే డెవలప్మెంట్ జరుగుతుందని అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మరి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ఉంది, అదే రావటమే ఉంది. మీరు ఒకవేళ ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీ చేస్తారు? అదే చెప్పాడు కదండి, అప్పుడు అక్కడ డైరెక్ట్ దగ్గర పోయిన తర్వాత అది ఇక్కడ తిట్టుకొని చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ మనకు డెవలప్మెంట్ జరగచ్చు అని మీరు అనుకుంటున్నారు? అదే సార్, అలాంటి ఉంటుంది. మనకంటూ డెవలప్మెంట్ జరగాలంటే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఇక్కడ ఏం చెప్పలేము అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు బాగానే డెవలప్ చేశారు. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు 6 ఏళ్లలో హైదరాబాద్లో డెవలప్మెంట్ చాలా చేస్తామని చెప్తుంది కదా, ఆ డెవలప్మెంట్ జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఓకే, 50% అయితే. అంటే మళ్ళీ ఏ గవర్నమెంట్ వస్తారని అనుకుంటున్నారు? బీజేపీ వచ్చిందంటే ఒకవేళ ఓటు వేయాలనుకుంటే మీరు దేనికి చేస్తారు? లోకల్గా ఎలక్షన్స్ ఉన్నాయి కదా జిహెచ్ఎంసీ ఎలక్షన్లో, ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే డెవలప్మెంట్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ నడుస్తుంది. అవును. అది ఉన్నా ఓకే ఉన్నట్టు అనిపిస్తుంది. ఏదైనా మనకి ఏంటంటే మంచి జరగాలని కోరుకుంటున్నారు. అంటే మీకు అంటే ఏది గెలుస్తుందని మీకు ఒక అభిప్రాయం ఉంది ఇక్కడ? ఎందుకంటే బీజేపీ వస్తే మంచిదని అనుకుంటున్నారు. ఏం పేరమ్మా మీ పేరు? జయశ్రీ. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు? టీఆర్ఎస్. మీరు ఓటు ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? अभी यहाँ पे GHMC इलेक्शन चल रहे हैं ना, ये इलेक्शन पे कौन सा पार्टी आ गए तो इधर अच्छा डेवलपमेंट होता बोलते हैं? डेवलप देखो कौन सा ही पार्टी आया तो डेवलप करता। हाँ, काम करने के लिए तो ठहरते, अब आते कौन नहीं मालूम, अब पब्लिक के ऊपर है। मैं कहना बोले नहीं अब ऑलरेडी है ना एक गवर्नमेंट, वही आ गए तो अच्छा रहता, नहीं तो दूसरा बात हाँ वही है। दूसरा भी आया तो करता नहीं करता बोलने की बात नहीं, दूसरा भी अच्छे कर रहा था।
हमारा नाम रशीदा बेगम। अब यहाँ पे इलेक्शंस है ना, हाँ। इलेक्शंस पे कौन सा पार्टी अच्छा करते बोल के आपको मर्जी में? आप केसीआर से तो अच्छा कर रहे हैं हमारे। आप वोट किसको डालते हैं अब? आप केसीआर को डालना है दिल में। नमस्ते, आपका नाम क्या है? मेरा नाम मोहम्मद फिरोज है। अब यहाँ पे इलेक्शन है ना, यहाँ पे कौन अच्छा कर रहे हैं अब? टीआरएस ही अच्छी करी सर। आप कौन सा पार्टी वोट डालते हैं? मैं टीआरएस को डालता हूँ, हमेशा टीआरएस को डालूंगा। ये इलेक्शन पे कौन सा पार्टी आ गए तो इधर डेवलपमेंट होता बोल के है? वही टीआरएस पार्टी आए तो अच्छा कर रहा उधर से। अब टीआरएस पार्टी वाला अच्छा कर रहा। हाँ। अब वो शादी के मुबारक का पैसा दे रहा। हाँ। और बुढ़ाओं को 2000 पेंशन दे रहा। हाँ। और सब अच्छा ही कर रहा। आप कौन सा पार्टी वोट डालते हैं? हम टीआरएस को डालेंगे अब। राइट। इलेक्शन पे कौन सा पार्टी इधर आ गए तो अच्छा डेवलपमेंट होता बोल के है? टीआरएस। आप कौन सा पार्टी वोट डालते हैं? टीआरएस को डालते हैं। అన్న నమస్తే, ఏం పేరు మీకు? ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. నువ్వు ఏ పార్టీ కోటేస్తావు మరి? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్కి? వర్క్ చేస్తున్నా కదా. వర్క్ చేస్తున్నా? ఇప్పుడు మా మొన్నటి వరకు ఉన్న కార్పొరేటర్ ఇక్కడ వర్క్ బాగా చేసిండా? చేస్తున్నా. చెప్పారనా? ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? నువ్వు ఏ పార్టీకి ఓటేస్తున్నావు? ఎందుకే మరి ఏం చేస్తున్నా అంటే అన్నీ చేసినా అని చెప్తున్నా. కేసీఆర్ చెప్తున్నారు, కేటీఆర్ చెప్తున్నారు. ఊళ్ళో చాలా పొలాలు లేని పొలాలు లేని దళితులకి 3 ఎకరాలు ఇస్తాను. దళితులకి 3 ఎకరాలు పొలం ఇస్తాను. చాలా మీకైతే ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ జరగచ్చు అనుకుంటుంది? ఇప్పుడు చూస్తున్న మట్టికి ఇప్పుడు బీజేపీ పార్టీ వస్తేనే కొంచెం మంచి జరుగుతుందని ప్రజలందరూ చాలామంది అనుకుంటున్నారు. అంటే ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, మరి బీజేపీ వస్తే ఏం మంచి జరుగుతుంది? అంటే బీజేపీ వస్తే అంటే తెలంగాణ ప్రభుత్వం చాలా మట్టికి ముందు ఏ ఇస్తాం ఏ చేస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, ఏ చెప్పారు చెప్పినా కానీ ఎవరు కూడా ఏం చేయలేదు. చేయకపోయాక చాలామంది ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారని చాలామంది ప్రజలందరూ కూడా కొంచెం మనసు కొంచెం ఇదైందండి ప్రతి ఒక్కరు కూడా. అయినప్పటికి కూడా ఇప్పుడు వేరే ప్రభుత్వం వస్తేనే మాకు మేలు జరుగుతుంది అన్నట్టుగా చాలామంది అనుకోవడం నేను విన్నానండి. అంటే ఇప్పుడు మరి టీఆర్ఎస్కు అగనిస్ట్గా ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఏ ప్రభుత్వం ఉందండి, ప్రధానమంత్రి ఇప్పుడు బీజేపీ ఉంది కదండి. ఇప్పుడు అదే వస్తే కొంచెం మేలు జరుగుతుందేమో అన్నట్టుగా కొంచెం మంది అనుకుంటారండి. పవన్ కుమార్. ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరగచ్చు అండి? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ అంటే గత 6 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, ఇక్కడ డెవలప్మెంట్ అనేది టీఆర్ఎస్ జరుగుతుంది. షూర్గా బాగా జరుగుద్ది. టీఆర్ఎస్ అనే వస్తుంది. మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ గారు రావాలి. అనీషా. ఇప్పుడు ఇక్కడ లోకల్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలిస్తే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరగచ్చు అండి? యాక్చువల్లీ నేను 100% టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే డైనమిక్ లీడర్ ఈజ్ కేటీఆర్. సో వస్తే వెల్ అండ్ గుడ్గా డెవలప్ అవుతుందని నా ఒపీనియన్. అంటే లాస్ట్ టైం కూడా ఇక్కడ టీఆర్ఎస్ వచ్చింది కదా, అంటే వాళ్ళు డెవలప్మెంట్ చేశారా? బట్ కేటీఆర్ పరంగా కేసీఆర్ పరంగా కూడా ఏ ప్రాబ్లం లేదండి. మధ్యలో నాయకులందరూ అట్లా డెవలప్ అవ్వకుండా చూస్తారు. బట్ కేటీఆర్ వస్తే బాగుంటుంది. అంటే మీరు ఒకవేళ ఓటు వేయాలనుకుంటే ఏ పార్టీకి వేస్తారు? 100% కేటీఆర్ పార్టీ. రైట్. మీరు ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో తెలంగాణలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ पार्टी। अब आने का जीएचएमसी इलेक्शंस है ना, उसमें कौन सा पार्टी जीत अच्छा रहता? बीजेपी। మీరు ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు? బీజేపీ. సునీత. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలంగాణ పార్టీ టీఆర్ఎస్. విజయ. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? కేసీఆర్. మీ పేరు? లక్ష్మి. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ. మీ పేరు? నాగరాజు. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? తెలంగాణ टीआरएस पार्टी। ओके। हिंदी आता मेरे को। आपका नाम क्या है? किशोर चंद भाटी। अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालना चाहते हैं आप?
कौन सा पार्टी अच्छा काम करने वाले को डालेंगे? हाँ, टीआरएस, बीजेपी, कांग्रेस है ना, कौन सा पार्टी डालना चाहते हैं आप? अभी तो सोच रखा है टीआरएस को। टीआरएस बस। आपका नाम क्या है? शुभम। अब आने का जीएचएमसी इलेक्शंस में कौन सा पार्टी को वोट डालना चाहते हैं आप? टीआरएस। टीआरएस ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్. ఓకేనా? మీ పేరు? నా పేరు వెంకటేష్. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీజేపీ కేసు బెటర్ అండి. బీజేపీ. టీఆర్ఎస్ ఆల్రెడీ ఫామ్ ఉంది కనుక అంకులాగా ఉంటే బాగుంటుంది. ఒకటే ఉంటే ఏముంటుంది అంటే వాళ్ళది టీఆర్ఎస్ ఫామ్ ఉన్నట్టు ఉంటుంది. పేరండి? మల్లిక. 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 ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏం పని செய்தாரா அவருக்கே ஓட்டு செய்யுது. என்ன பார்ட்டி? என்ன சொன்னாங்க நித்யா? என்ன பார்టీ? టీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ. పేరండి? మోహన్లాల్ చౌదరి. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో మీరు ఏ పార్టీ కోటేస్తారు? बीजेपी अनुకుంటున్నాను. बीजेपी. ओके, थैंक यू। प्रहलाद उपाध्याय। अब आने का जीएचएमसी इलेक्शंस में इधर कौन सा पार्टी आएगा अच्छा रहता? बीजेपी. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది కాబట్టి టీఆర్ఎస్లో వస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్. మీ పేరండి? ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి వేయాలనుకుంటున్నాను. బీజేపీ. ఎందుకు బీజేపీ? అంటే ఇప్పుడు దేనికైనా మంచి చేస్తుందేమని అలా అనిపిస్తుంది, దానికి వేద్దామని. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అంటే ఏ పార్టీ కోటేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏది? ఏదన్నా ఒకటే. అంటే ఏ పార్టీ అనుకుంటున్నారు? టీఆర్ఎస్, బీజేపీ అంటే ఏది? కారు గుర్తు. టీఆర్ఎస్. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? టీఆర్ఎస్. అంటే ఇప్పుడు ఏ పార్టీ కోటేస్తారు? టీఆర్ఎస్కినా? ఓకే. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? ఓటేయాలనుకున్నా టీఆర్ఎస్ మరి ఏ పార్టీ? ఆర్ఎస్ఎస్ బెటర్ నాకు. కాంగ్రెస్. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు? టీఆర్ఎస్. రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? బీజేపీ. అంటే ఎందుకు బీజేపీ? ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? అంటే ఏం బీజేపీ. ఓకే అమ్మా. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేస్తారు? బీజేపీ. ఓకే. పేరు సురేఖ. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? మేము ఇంకా ఇక్కడ డిసైడ్ చేయలేము. బీజేపీకి వేయాలనుకుంటున్నాం. బీజేపీ. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? టీఆర్ఎస్. నా పేరు బాబా. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్ అంటే ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? మనం టీఆర్ఎస్. టీఆర్ఎస్. ఎలక్షన్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? అధికార పార్టీ. అంటే మీ దేశంలో ఏ పార్టీ అనుకుంటున్నారు? తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ. పేరు? రాజ్యలక్ష్మి. ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? కేసీఆర్ పార్టీ. కేసీఆర్ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ.